పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. పబ్లిక్ సెక్టార్ యొక్క సాధారణ నిర్వచనం కేవలం ఫంక్షన్ కాకుండా ప్రభుత్వ యాజమాన్యం లేదా నియంత్రణను కలిగి ఉంటుంది మరియు ఉదాహరణకు పబ్లిక్ అథారిటీ యొక్క వ్యాయామం లేదా పబ్లిక్ పాలసీ అమలును కలిగి ఉంటుంది. పిఎస్యులు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లు భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్లు. ఇందులో 51% లేదా 51% కంటే ఎక్కువ చెల్లించిన వాటా మూలధనం భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అయితే అది కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలతో ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కావచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లను పిఎస్యు 3 క్రింది వర్గాలుగా వర్గీకరించవచ్చు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సిపిఎస్ఈలు 51% లేదా క్యాపిటల్ షేర్ యాజమాన్యంలో 51% కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర సిపిఎస్ఈల ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న కంపెనీలు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సిపిఎస్ఈలు మరింత వ్యూహాత్మక సిపిఎస్ఈ మరియు నాన్ స్ట్రాటజిక్ సిపిఎస్ఈలుగా వర్గీకరించబడ్డాయి. ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి మరియు రక్షణ పరికరాలు, డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్ మరియు రక్షణకు సంబంధించిన ఇతర వస్తువులు మరియు అణుశక్తి మరియు రైల్వే రవాణా రంగంలో వ్యూహాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సిపిఎస్ఈలు. మిగిలిన సిపిఎస్ఈలు నాన్ స్ట్రాటజిక్ సిపిఎస్ఈగా పరిగణించబడతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు పిఎస్బిలు 51% లేదా 51% కంటే ఎక్కువ మూలధన వాటా యాజమాన్యం ద్వారా కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర పిఎస్బిల ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న బ్యాంకులు. రాష్ట్ర స్థాయి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఎస్ఎల్పిఈలు రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర ఎస్ఎల్పిఈల ప్రత్యక్ష నియంత్రణలో 51% లేదా 51% కంటే ఎక్కువ మూలధన వాటా యాజమాన్యంలో ఉన్న కంపెనీలు.